సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ బాంబే కాలనీలో వరద బాధితుల కోసం ఫుడ్ ప్యాకెట్లు అందిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. హెలికాప్టర్ ద్వారా బాంబే కాలనీలో బురదలో ఆహార పొట్లాలను పడేస్తున్నారు. వాటి కోసం స్థానికులు బురదలో పడి కొట్టుకున్న పరిస్థితి తలెత్తింది. 2 రోజుల నుంచి ఆహారం నీరు లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న బాధితులు హెలికాప్టర్ రాగానే అక్కడికి పరుగులు తీస్తున్నారు. పక్కనే అపార్ట్మెంట్లు ఉన్నా వాటిపై ఆహార పొట్లాలు వేయకుండా బురద నీటిలోనే హెలికాప్టర్ నుంచి ఫుడ్ ప్యాకెట్లను వేయటం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఆహారం కోసం తమను కొట్టుకునేలా ప్రభుత్వం చేసిందని వారు ఆవేదన చెందుతున్నారు. బురదలో ఫుడ్ పట్టడంతో తినే పదార్థం బురదమయం అవుతుందని మహిళలు వాపోతున్నారు. విజయవాడ బాంబే కాలనీలో వరద పరిస్థితి, అక్కడ ఆహారం అందిస్తున్న తీరుపై వరద బాధితుల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. అపార్ట్మెంట్లో ఏమి అందట్లేదన్న, భోజనం ఉన్న వాళ్ళకి. లైఫ్ జాకెట్లు మీరు కొనుక్కున్నారా, గవర్నమెంట్ ఇచ్చిందా? మేము కొనుక్కున్నాం అన్న, మేము బయట తీసుకొస్తున్నాం. లోపల వాళ్ళకి భోజనం దొరకట్లేదు, వెళ్ళిన వాళ్ళకే దొరుకుతుంది. లోపల వాళ్ళకి భోజనం లేక అల్లాడిపోతున్నారు. లోపల తీసుకెళ్తున్నాం. ఎన్నిసార్లు తిరుగుంటారు లోపలికి బయటికి? మీరు 30 సార్లు తిరుగుంటా అన్న. 10 సార్లు తిరుగుంటారు. ఎంతమంది రెస్క్యూ చేశారు? ఒక 50 మంది చేసాం అన్న. 50 మంది చేశారు. యూత్ మొత్తం అంతా మీరే ఒక టీమ్గా ఏర్పాటు చేస్తున్నారు. ఇది పరిస్థితి. వాళ్ళే ఒక టీమ్గా ఏర్పడి స్థానికులు అందరినీ బయటికి తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది తప్ప ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటిది లేదనేది వాళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పరిస్థితి చాలా అధ్వానంగా ఉందనేది వాళ్ళు చెప్తున్నారు. నేను చూస్తే నేను పైకి చాలా నడుస్తున్న పరిస్థితి. అమ్మా, ఈయన మక్కిన డాక్టర్ గారు మా కోసం మా అమ్మని తీసుకొస్తానికి వచ్చారండి. మా అమ్మ అక్కడ నీళ్ళల్లో ఉండిపోయిందంటండి. 90 సంవత్సరాలు. బాగాలేదు ఆమెకి. ఓట్లకు వచ్చి నించుంటారు, ఇటప్పుడు మనకు రారు. మళ్ళీ ఎంత ఇబ్బంది పడుతున్నాం 3 రోజుల నుంచి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ముందు నుంచి లేదండి, ఏమీ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. అన్నానికి ఏం రోడ్లకు దొరుకుతున్నాయి, సందులలో దొరకట్లేదు. ఎంత కేకలు వేస్తున్నా తేవట్లేదు, ఇవ్వట్లేదు. పిల్లల తల్లులు వస్తున్నారు వెనకాల, ఏమైపోతాం చెప్పండి? ఎవరికి ఉపయోగం? తీసుకెళ్ళరా బెటరు. అల్లాడిపోతున్నాం మేము, ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నాము. కనీసం ఏం చేస్తుంది గవర్నమెంట్ మాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందుకు దేనికోసం వచ్చి వాళ్ళు ప్రజలు తీసుకెళ్ళాకే కదా వచ్చింది. ఎందుకు వచ్చారు? వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు బాగానే. చాలా ఇన్ని 2 రోజులు ఫుడ్ లేదు, ఎలా ఉంటామండి? అసలు ఏం ప్రభుత్వం అసలు? అటు చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చొని నిద్రపోతున్నాడు. సోదిగా అట్లా పంపించచ్చు కదా. కాలనీకి వస్తే బాంబే కాలనీ నుంచి వచ్చాము, రోడ్డు మీదకి వచ్చిన ఆడపిల్లలు. కాలనీకి ఏమొస్తున్నాయి? వస్తున్నాయి, రోడ్డు మీద ఇచ్చేసి వస్తున్నారు. లోనకు రావాలి కదా, లోనకి అసలు పంపించట్లేదు ఎవరు. మంచినీళ్ళు కానీ, ఏ పాల ప్యాకెట్లు కానీ, జ్వరాలు. ఇప్పుడు కావాలని వచ్చామన్నా ఏమి అందనివ్వట్లేదన్న. ఆకలేసి పసిపిల్లలతో ఉన్నాం. చాలా దారుణంగా ఉందన్న. అందిన వాళ్ళకే అందుతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. వేస్తున్నారండి, వేసినకెళ్ళి వేస్తున్నారు. పడవల మీద వస్తున్నాయి. అపార్ట్మెంట్ కి రాలేదు, మా 4 రోజులు అవుతుంది. 3 కిందకి దిగి కూడా మంచినీళ్ళు లాగా ఇవ్వండి. మగవాళ్ళు పిల్లల దగ్గర వదిలేసేసి మేము వచ్చాం. మంచినీళ్ళు లేవు, ఏం చేస్తాం? పడవలు వస్తున్నాయి, రోడ్డు మీద పెట్టేస్తున్నారు. రోడ్డు మీద వచ్చి పిల్లలు ఎలా వస్తారండి? అవునా కదా? అలా వచ్చేస్తున్నారు. లోనికి అసలు కూడా పంపించట్లేదు. హెలికాప్టర్లు వస్తుంది, దాంట్లో అంచులకెళ్ళి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. లేకపోతే చెత్త బ్యాటరీలు ఎవరు తీసుకెళ్తారు? ఎవరు వెళ్తారండి? బురదల్లోకి ఎవరు తీసుకుంటారు? చెత్త బ్యాటరీలు ఎక్కువ వేస్తున్నారు. చెత్త బ్యాటరీలు ఎందుకు వేసుకొని చెప్పండి? అపార్ట్మెంట్లో అండి అక్కడ 4 వేసుకుంటూ పోయినా సగం వస్తాయి. 4 వేసుకుంటూ పోయినా తల కూడా తీసేసుకుంటాము. ఇప్పుడు జ్వరాలతో ఉండి కూడా ఎందుకు వస్తున్నాం? పసిపిల్లలు పెట్టుకొని వచ్చాము. మంచినీళ్ళు లేవు తాగడానికి కానీ, వాష్రూమ్స్కి కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవరు హెలికాప్టర్స్ వస్తున్నాయి కానీ ఫెసిలిటీ ఉన్న దగ్గర వేస్తున్నారు. పిల్లలు యూత్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మాకు మాత్రం కష్టం అయిపోతుంది. మరి ఇంకేం చేస్తాం? ఇంకెక్కడో అక్కడికి వెళ్ళాలి కదా.
ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా దేనికన్నా వెళ్ళాలన్నా ఇబ్బంది. వాటర్ అన్ని ట్యాంకులో ఉన్నాయి, అయిపోయినాయి. ఇది పరిస్థితి ప్రస్తుతం వాంబే కాలనీ దగ్గర అయితే కనిపిస్తుంది. దాదాపు పేకల లోతుల నీటిలో మనం మాత్రమే వెళ్తున్నాం. సాక్షి టీవీగా అక్కడ ఉండే పరిస్థితుల్ని వ్యూవర్స్ చూపించాలి, ప్రజల దృష్టి తీసుకురావాలి, ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి, వాళ్ళకి సాధ్యమైనంత సహాయం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో సాక్షి టీవీ ఈరోజు లోపల వరకు వెళ్తుంది, వాంబే కాలనీ వరకు. చూస్తే దాదాపు ఒక కర్ర సాయంతో, అంటే ఎక్కడ గొయ్యుందో తెలియదు, ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితి. పడిపోతే నాకు నేను సపోర్ట్గా ఉండడం కోసం ఈ కర్రను సైతం పట్టుకొని ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు పేకల లోతు వాటర్లో ముందుకెళ్తున్నట్టు మరింత సమాచారం ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది అక్కడ ఉన్న సిచ్యువేషన్ అన్నింటి కూడా మీకు అందించే ప్రయత్నం సాక్షి టీవీకి అయితే నిరంతరం చేస్తూనే ఉంటాం. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, సింగనగర్, వాంబే కాలనీ నుంచి.